శరణయ్యప్ప. ఈరోజు మా అన్నవారి స్వామి ఆమలం పూజ అయితే ఏర్పాటు అయితే చేస్తా ఉన్నారు. మనకు ఆమలం పూజ అంటేనే ముందుగా వచ్చేది గుడి కోసం అయితే మనకు కర్రపుల్లలు కావాలి కాబట్టి మా టీంతో పాటు అయితే అందరం అయితే వచ్చేసాం. మా స్వామి చూసారు కదా మా టీంని. ఇంకా మేము పుల్లల కోసం అయితే మా ఊరు అడవిలోకి అయితే వచ్చాము, అంటే తోపులోకి అయితే వచ్చాము. నైట్ పూజ ఎలా చేస్తాము, ఆమలం పూజ మొత్తం అయితే ఈ వీడియోలో చూద్దాము. ఇప్పుడు పుల్లలు అయితే నరుకున్నాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ముందు దాకా అయితే చూడండి. పుల్లలు అయితే నరుకున్నాము. మా టీం అయితే వచ్చాము అందరము. ఆ పుల్లలు నరకండి. మా సాయం అయితే నరుకున్నాడు. ఈ సైజ్ పుల్లలు అయితే మనకు కావాలి. చూశారు కదా సైజ్ పుల్లలు. ఈ సైజ్ పుల్లలు మనకు కావాలి. ఆమలం పూజ అంటే మనకు పుల్లలతో మొత్తం అయితే అలంకరిస్తాము. గుడి కూడా ఎలా కడతాం మొత్తం చూడండి. మనం కావాల్సిన పొలం అయితే నరికేస్తాం. మా సామాన్లందరూ కలిసి మొత్తం పొలం అయితే నరికేస్తాం. వీటిలన్నీ తీసుకెళ్ళేది ఇప్పుడు మనం ఆగేది వెళ్దాం. అలా ఉన్నాం చదువుకోండి కాబట్టి ఆయన ఎంత కదా సారా లేదా అక్కడికి వెళ్దామండి. పండి మనం ఇక్కడ అన్నం పూజ కట్టబల్ల ఇప్పుడు అట్లా మనం కట్టేసి చూపిస్తారండి. అన్నం పూజ ఎలా కడతాము చాలా దూరం పోయినాము. పూలన్నీ తెచ్చేసినాం. పోయింది చూసారు కదా. ఇప్పుడు నుంచి అయితే మనం ఆమలం పూజ కడతాము. స్టార్టింగ్ నుంచి చూడండి. ఇప్పుడు అట్టుబుద్ధి అనేది నిలబెట్టాము. అట్లా పెట్టి పొలాలు పెట్టామంటే మన గుడి కొంచెం కంప్లీట్ అవుతుంది. దానికోసం మన గుడిసారి అయితే కడతాము కదా. చూశారు కదా మనం ఎలా కట్టాం గుడి. మనకైతే సగం అయితే కంప్లీట్ అయిపోయింది గుడిది. ఇంకా ఒక పక్క అయితే మన స్వాములు అందరూ పూలు అయితే కొడతా ఉన్నారు గుడికి కావాల్సినవి. ఒక పక్క మనం గుడి కడతా ఉంటాం, ఇంకో పక్క మనకు కావాల్సిన వంటలు అయితే వండుతూ ఉన్నారు. చూడండి మన గుడి ఎలా కట్టాము. మొత్తం అట్టి బుద్ధులతో అయితే మొత్తం పెట్టి కట్టేసాము. మన పూజలో మేమైతే ఇనుము మెట్లు పెట్టి అయితే పూజ అయితే చేసాము. ఇక్కడైతే మేము ఏకంగా అయితే అట్టి బుద్ధులతో అయితే పెట్టి మెట్లు అయితే కడతా ఉన్నాము. ఇంకా గుడి కట్టేది మొత్తం అయితే కంప్లీట్ చేసాము. ఇంకా మా స్వాములు అందరూ కలుసుకొని అయితే పువ్వులు కొట్టడం అయితే స్టార్ట్ చేశారు. ఇంకా మన స్వాములందరూ పూలు కుట్టేది కూడా అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకో పక్క అయితే వేరే స్వామి అయితే గుడి చుట్టూరికి అయితే లైటింగ్ అయితే వేస్తూ ఉన్నాడు. మనం ఇప్పుడే ఉదయాన్నే 11 గంటలకి అయితే స్టార్ట్ చేస్తాము. ఇప్పుడు టైం వచ్చేసి అయితే 4 అవుతుంది. మనకు ఒక పక్క అయితే వర్షం అయితే బాగా పడుతుంది, లేదంటే ఇప్పుడు కంప్లీట్ అయిపోతుంది. ఇంకో పక్క మనం మిగిలిన పూలు అయితే అన్ని చించుకొని అయితే గంపగొనాలు వేసుకుంటాం. నైట్కి అయితే మనకు పనికొస్తాయని పూల అభిషేకానికి. ఇంకా లాస్ట్కి అయితే మనం అట్టి బుద్ధులతో కట్టిన ఆమలం గుడి అయితే చూడండి. మీకు ఎలా అనిపించిందో ఒకసారి అయితే కామెంట్ చేయండి. మనం బాయిలోకి వెళ్ళి స్నానం చేసి వచ్చేసరికి అయితే మా పెదమ్మ స్వామి మా పెదనాయన స్వామి అయితే పటాలు గిటాలు అన్నీ విడేసి దీపాలు అయితే పెట్టేస్తున్నారు. మొత్తం సిద్ధం చేసి పెట్టారు. ఇంకా పూజారి వచ్చినారంటే మన పూజ అయితే ఇంకా స్టార్ట్ అవుతుంది. మన పూజకు వచ్చే ప్రతి ఒక్క స్వాములకి ఈ విధంగా అయితే పాదాలు అయితే కడిగి బూట్లు అయితే పెట్టి ఇంట్లోకి అయితే ఆహ్వానిస్తారు. ఇలా చేయడం చాలా అంటే చాలా మంచిది. టైం వచ్చేసి అయితే 7 అవుతా ఉన్నది. మన స్వాములు అయితే ఊరు రాలేదు, ఒక్కరొక్కరు అయితే వస్తూ ఉన్నారు. మన పూజారి స్వామి అయితే వచ్చేసారు, మంత్రాలు అయితే చదువుతూ ఉన్నారు. ఇంకా మన స్వాములందరూ అయితే వచ్చేసారు. మన గురుస్వామి గారు వచ్చేసి భజన అయితే స్టార్ట్ చేశారు. ఒకసారి మీరే చూడండి మన స్వాములు ఎంతమంది వచ్చారు. ఒక పక్కన పియానో వంగించేవాళ్ళు డమ్ములు కొట్టేవాళ్ళు కూడా వచ్చేసారు. ఇంకా వాళ్ళు కొట్టడం కూడా స్టార్ట్ చేశారు. ఇంకా మన భజన కూడా స్టార్ట్ చేసాము. ఒకసారి అయితే వినండి. ముందుగా అయ్యప్ప స్వామి శరణాలు అయితే చెప్పుకొని ఇంకా అయ్యప్ప స్వామి భజన పాటలు అయితే స్టార్ట్ చేశారు. గణేశ చరణం చరణం గణేశ గణేశ చరణం చరణం గణేశ
ఓం స్వామి శరణయ్యప్ప. అయ్యప్ప స్వామికి అభిషేకం చేయడానికి కూడా స్టార్ట్ చేశారు మన గురుస్వామి. ఈ ఫుల్ వీడియో మొత్తం ఎత్తి తీసి పెట్టున్నాము. ఈ వీడియోలో లాగ్ అవుతుంది అనేసి మొత్తం ఎత్తి తీయలేదు. ఫుల్ వీడియో కావాలంటే మీకు ఊరికన్నా కామెంట్ చేయండి. మేము ఏ వీటితో చేసామో మొత్తం అయితే ఫుల్ వీడియో అయితే పెడతాము. అమ్మ
అభిమాన దీపమాల స్వామి యప్ప శరణమప్ప వందనమప్ప కాపాడప్ప రక్షించప్ప స్వామియే అయ్యప్ప ఎగురు స్వామి ఎగురు మీరు నేను ఎగురు ఫైనల్లీ మన అయ్యప్ప స్వామికి జోలపాట పాడేసినాక మన పూజ మొత్తం అయితే కంప్లీట్ అయిపోతుంది. స్వామి దేవమాశ్రయే శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణ కీర్తనం స్వామి భక్తమానసం భరణలోలం స్వామి నర్తనానసం అరుణబాసురం స్వామి భూతనాయకం హరిహరాస్పదం స్వామి దేవమాశ్రయే శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. పూజ అంతా మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది. టైం వచ్చేసి 11:30 అవుతుంది. ఇప్పుడైతే స్వాములు అందరూ అయితే భిక్ష అయితే చేస్తూ ఉన్నారు. ఈరోజు మన టైం బలి ఉంది. పూజ మొత్తం కంప్లీట్ అయినాక భిక్ష టైం అయితే రానికి నిలబడింది. పూజలో కనబడి ఉంటే గందరగోళంగా అయిపోయి ఉంటుంది. మన బయట ఊరు నుంచి వచ్చిన స్వాములకు అందరికైతే భిక్ష అయితే పెట్టేసినాక వాళ్ళు తినేసి వెళ్ళినాకైతే మనం భిక్ష అయితే స్టార్ట్ చేసాము. ఈ వీడియో ఎలా అనిపించిందో ఒకసారి అయితే కామెంట్ చేయండి. ఓకే స్వాములు, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకున్నాం. బాయ్ స్వాములు, బాయ్ బాయ్.